నడిపించిన దేవునికి రెండు చేతులు చాప గట్టిగా స్తోత్రయించుదా, పెద్దగా చెప్దా. స్తోత్రం 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 స్తోత్రం. ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 7 చాప మరలా గట్టిగా చెప్దాం. మనమంతా పెద్దగా చెప్దాం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. ఎఫ్రాయిము ఎవరను త్రిప్పివేయని అప్పం వంటివాడు. అన్యులు అతని బలము మింగివేసినను అది అతనికి తెలియకపోయెను. తల మీదున్న వెంట్రుకలు నరిసినను అతనికి అది తెలియకపోయెను. కారణం ఏమిటంటే ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయెను. ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయక అప్పం వంటి వాడాయెను. దేవునికి స్తోత్రం. చేతులు చాప గట్టిగా చెప్దాం. ఎఫ్రాయిము అంటే అర్థం ఏమిటి? అసలుకి ఎఫ్రాయిము అనేటువంటి వ్యక్తి ఎవరు? ఎన్నో సందర్భాల్లో మనం దేవుని యొక్క వర్తమానం వింటున్నాం. ఈ మొదటి శుద్ధీకరణ కోడికలో ఎఫ్రాయిము అనేటువంటి వ్యక్తి ఎవరు కుమారుడు అని మనం చూస్తే ఆది కాండంలో మనకు స్పష్టముగా అర్థమయ్యే రీతిలో ప్రభువు ముందుగా రాసి ఉంచారు. ఆది కాండము తీయండి. ఎఫ్రాయిము జోసెఫ్ కుమారుడు, రెండో వ్యక్తి. యోసేపు రెండవ కుమారుడు. ఎవరండి? ఎఫ్రాయిము అంటే అర్థం ఏమిటి? చదవండి. తీయలేదా? రెండో వాడికి చాలు. రెండవ కుమారుడికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. ఎఫ్రాయిము అంటే బాధలన్నీ మరిచిపోవుట, అభివృద్ధి కలిగింది. ఎక్కడైతే నేను బాధపడ్డానో, ఎక్కడైతే నేను నలిగిపోతున్నానో, ఎక్కడైతే నేను తలదించుకునే పరిస్థితుల మధ్యలోకి వెళ్ళిపోయానో, ఈ బిడ్డ నాకు దేవుడు ఇచ్చిన తర్వాత బాధపడిన స్థలములో, తలదించుకున్న స్థలంలో తలవెత్తుకునేటట్టు ప్రభు చేశాడు. నా బాధంతా ప్రభు తొలగించాడు. ఎఫ్రాయిము అంటే అభివృద్ధి అని అర్థము. దేవునికి స్తోత్రం. అభివృద్ధి కలిగినటువంటి వ్యక్తి అని తండ్రి పేరు పెట్టుకున్నాడు. ఎఫ్రాయిము అంటే అభివృద్ధి. తండ్రి శ్రేష్టమైన పేరు పెట్టుకున్నాడు తన బిడ్డకి. అభివృద్ధి పరచబడిన తర్వాత దేవుడి తనకు బలాన్ని ఇచ్చాడు.
చాలా జ్ఞానాన్ని ఇచ్చాడు, చాలా తెలివినిచ్చాడు, చాలా కృపను కూడా ప్రభు ఇచ్చాడు. ఇంతటి సౌభాగ్యాన్ని దేవుడు కలుగు చేసినప్పుడు, ఇంతటి బలాన్ని ప్రభు ఇతనికి ఇచ్చినప్పుడు, ఇంత అభివృద్ధిని ప్రభు ఇతని జీవితంలో ప్రభు కలుగు చేసినప్పుడు ఇతడు ఏమైపోయాడండి? ఈ హోషేయ గ్రంథంలోకి వచ్చాక అన్యులతో కలిసి అన్ని జనులతో కలిసిపోయాను. 8వ వచనం, ఎఫ్రాయిము అన్య జనులతో కలిసిపోయాను, ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయబడని అప్పం వంటి వాడాయను. దేవునికి స్తోత్రం. అన్యులతో కలిసిపోయాడు. మీరు ఆలోచించండి, ఒక దేవుని బిడ్డ అయి ఉండి ఒక అభివృద్ధి పథకముల ముందుకు నడిపించబడుతున్నటువంటి వ్యక్తి, ఆత్మీయంగా వెదుగుతూ దేవుని కార్యాలు రుచి చూస్తూ దేవుని యొక్క బలమును, దేవుని శక్తిని, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నటువంటి ఈ ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయాడు, లోకస్తులతో కలిసిపోయాడు. ఏమైందండి? కలిసిపోతే తప్పే ఉందండి. సమాజంలో మనం బ్రతుకుతున్నాం కదా, మరి కలిసిపోతే మరి కష్టాలు వస్తాయి కదా, శోధనలు వస్తాయి కదా, అవమానాలు వస్తాయి కదా, నిందలు వస్తాయి కదా. తప్పనిసరి కలిసిపోవాలని చూడండి. ఇప్పుడు ఎలా అన్య జనులతో కలిసిపోయినటువంటి వ్యక్తి ఏమైపోయాడు? అభివృద్ధి చెందినటువంటి ఈ ఎఫ్రాయిము ఇప్పుడు ఏమైపోయాడో తెలుసా అండి? అభివృద్ధి పథకములు ఉన్నటువంటి దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన కృపను పొందుకున్నటువంటి ఎఫ్రాయిము ఇప్పుడు ఏమైపోయాడంటే ఎవ్వరు తిప్పివేయబడిన అప్పం వంటి వాడాయను. దేవునికి స్తోత్రం. అప్పం అంటే రొట్టె. వినండి, రొట్టె. యేసుక్రీస్తు పలు సందర్భాల్లో నా శరీరము తిని నా రక్తము త్రాగు ప్రతివాడు మరణము చూడడు. భూ సంబంధమైన మరణం చూసిన ఆత్మ సంబంధమైన మరణము చూడడు. నా శరీరము తిని నా రక్తము తాగు ప్రతి వాడికి స్వస్థత కలుగుతుంది అని ప్రభు చెప్పాడు. నా శరీరము తిని నా రక్తము తాగిన ప్రతి వాడు జీవాన్ని పొందుకుంటాడు అని ప్రభు చెప్పాడు. అలాగనే అప్పం అంటే రొట్టె. రొట్టెని మనం బాగా గమనిస్తే రొట్టె తిన్నటువంటి, అప్పము తిన్నటువంటి వ్యక్తి కాల్చబడిన అప్పం అని ఉంది బైబిల్లో. ఇప్పుడు ఒక రొట్టెని మనం కాల్చుకునేటప్పుడు రెండు పక్కల పెండె మీద వేసి దాన్ని కాలుస్తే రెండు పక్కల కాల్చబడింది అయితే అది రుచిగా ఉంటుంది, అది టేస్ట్గా ఉంటుంది, అది మన శరీరంలో అరుగుదలని ఇస్తుంది. ఒక పక్క కాల్చబడి ఒక పక్క కాల్చబడలేదనుకో అప్పం ఎలా ఉంటుంది? కొంత పచ్చిగా ఉంటుంది, కొంత కాల్చబడి ఉంటుంది. కొంత పచ్చిగా ఉంటుంది, ఒక పక్క కాల్చేసి రెండో పక్క తిప్పగేయకుండా ఉంటే అది కొంత పచ్చిగానే ఉంటుంది. ఇప్పుడు అప్పం ఎలా ఉందంటే, ఎఫ్రాయిము జీవితం దేవుడు ఎందుకు అప్పంతో పోల్చుకుంటూ వచ్చాడంటే, ఎవ్వరో త్రిప్పివేడిన అప్పం వలె ఎఫ్రాయిము మార్చబడ్డాడు. ఆమేన్. ఒక భాగము కాల్చబడ్డాడు, ఒక భాగం పచ్చిగా ఉందని అర్థం. అంటే అర్థం ఏమిటంటే రెండు తన జీవితంలో. ఒక మనుష్యేమో అన్యులతో కలిసిపోతుంది, మరొక మనుష్యేమో దేవునితో కలిసిపోతుంది. ఒక మనుష్యేమో చెడ్డ కార్యక్రమాల వైపు త్రిప్పబడుతుంది, మరొక మనుష్యేమో సాతాను కార్యక్రమం వైపు నడిపించబడుతుంది. తనలో రెండు స్వభావాలు ఇక్కడ ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. అప్పము రెండు పక్కల కాల్చబడితేనే దాన్ని మనం తినగలుగుతాం, దాని ద్వారా మనకు ఆరోగ్యము కలుగుతుంది, దాని ద్వారా బలాన్ని పొందుకుంటామండి. ఏలి అనేటువంటి భక్తుడిని మనం చూస్తే బాగా బలహీనుడైపోయి తన భక్తి జీవితంలో ఏమండి ప్రాణం తీసుకోమని ఆ బెదిరింపులు కాల్స్కి భయపడి, నా ప్రాణం ఇంతవరకు చాలు ప్రభు తీసుకోమన్నప్పుడు, అప్పుడు దేవుని దూత వచ్చి
కాల్చబడిన అప్పము, నిప్పుల మీద కాల్చబడిన అప్పం అని ఉంటుంది. చూడండి, రాజుల గ్రంథం చూడండి, చదవండి. చాలండి. నిప్పుల మీద కాల్చబడిన అప్పము. ఇక్కడ ఇతని గురించి ఏమనుందండి? ఇక్కడ ఇతని గురించి ఏముందండి చెప్పండి? ఏముంది? త్రిప్పివేయబడని అప్పం వంటి వాడాయను. అక్కడ దేవుని దూత తీసుకొని వచ్చిన అప్పం ఎలా ఉంది? నిప్పుల మీద కాల్చబడిన అప్పము. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మన దైవాందన జీవితంలో మనం బాగా గమనించగలిగితే, వినండి, బాగా మనం అర్థం చేసుకోగలిగితే, ఎఫ్రాయిము అంటే అభివృద్ధి అని అర్థం. అభివృద్ధి పథకములు నడిపించబడుతూ దేవుని బలమును, దేవుని శక్తిని, దేవునికి ఇష్టమైన నా ముద్దు కుమారుడు అని కూడా ఉంటుంది ఇర్మియా గ్రంథంలో. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నేను నిన్ను తప్పక కరుణిస్తానని ప్రభు ఎన్నో ప్రవచనాల ద్వారా, ఎన్నో దర్శనాల ద్వారా, ఎన్నో వాగ్దానాల ద్వారా ఎఫ్రాయిముతో దేవుడు ఎన్నో సందర్భాలు మాట్లాడాడు. ఎక్కడైనా మాట ఉంది? ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన, చదవమ్మా. దేవుడు అన్నాడు, నాకు ఇష్టమైన కుమారుడా, నువ్వు నాకు ముద్దు బిడ్డవి. నేను నీకేదైనా విరోధంగా మాట్లాడినప్పుడు నా కడుపులో చాలా బాధ ఉందని ప్రభువు చెప్తున్నాడు. తర్వాత నేను నిన్ను తప్పక కరుణిస్తానన్న. మరి ఇక్కడ ఏమన్నాడండి దేవుడు? మరలా అదే దేవుడు ఇక్కడ ఏమన్నాడని మీరు చెప్పండి. అక్కడ మాట్లాడిన దేవుడే ఇక్కడ ఉన్నాడు. మీరు ఆలోచించండి. అంటే దేవుడు మాటలు మార్చుకుంటున్నాడా? లేదు. ఎఫ్రాయిము మాటను మార్చుకుంటున్నాడా? దేవుడే కదండి ఈ గ్రంథాన్ని రాసి ఉంచింది. మీరు ఆలోచించండి. అక్కడేం దేవుడు నాకు ఇష్టమైన నా ముద్దు బిడ్డ, నేను నిన్ను తప్పక కరుణిస్తున్నానని చెప్పాడు. మరి ఇక్కడ ఎందుకు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు? ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము ఏమండి ఎలా ఉన్నాడు? త్రిప్పివేయబడిన అప్పం వలె ఉన్నాడు. అతను బలమంతో తొలగిపోయింది గ్రహించలేకపోతున్నాడు. అతను తల వెంట్రుకలను నరిసిపోయినది గ్రహించలేకపోతున్నాడని దేవుడు ఇక్కడ మరలా మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడిన మాటలో వాస్తవాలు ఉన్నాయి. అయితే ఎఫ్రాయిము దైవాందన జీవితంలో, విశ్వాస జీవితంలో, యాజకత్వం జీవితంలో మార్పులు వస్తూ ఉన్నాయి. మార్పులను ప్రభు చూస్తున్నాడు. తనలో మార్పులు వస్తున్నాయి. అన్ని జంతో కలిసిపోవటం వల్ల ఎంత మార్పు వచ్చిందో ఒకసారి మీరు ఆలోచించండి. నువ్వు సగం కాల్చబడ్డావు, సగం కాల్చబడలేదని ప్రభు చెప్తున్నాడు. సగం నీలో లోకం ఉంది, సగం నీలో దేవుని వాక్యం ఉంది. నీ బలమంతా పోయినా నువ్వు గ్రహించలేకపోతున్నావు. నీ తెలివంతా సాతాను మింగివేస్తున్నాడు. నీ జ్ఞానాన్ని సాతాను మింగివేస్తున్నాడు. నీకు ఇచ్చిన కృపను సాతాను మింగివేస్తున్నాడు. అది నువ్వు గ్రహించటం లేదు ఎఫ్రాయిము అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి, మనం అంటే ఒకప్పుడు వీళ్ళు బాగా ప్రార్థన చేసుకున్నారండి. బాగా ఆ శుద్ధీకరణ కొడికలు కావచ్చు, ఉపవాసంలో ఉండి కనిపెట్టి దేవుని పాదాలు పట్టుకొని పరిశుద్ధంగా ఉండి ఒక తెల్లటి వస్త్రాన్ని ధరించుకొని ప్రభు బల్లకి యోగ్యులుగా మార్చబడి బల్ల పాలు పొందులు పొందుతూ వచ్చామండి. ఇప్పుడైతే మేము ఆ యొక్క నడిపింపు, ఆ యొక్క తీర్మానాలు, ఆ యొక్క నిబంధనలన్నీ మా జీవితంలో కనుమరిగిపోతున్నాయి. ఏంటో మాకు అర్థం కావట్లేదంటే అర్థం అవుతుంది, అర్థం కావటం కాదు. నీలో మార్పులు ఇలా వస్తున్నాయి. ఒక వ్యక్తి జీవితంలో ఎందుకు మార్పులు వస్తున్నాయి? సాతాను లోకాన్ని తీసుకుని వచ్చి నీలో పెట్టాడు. అపవాది నీలోనికి సాతాను క్రియలను ప్రత్యక్షపరిచాడు. కాబట్టి మనలో మార్పులు వస్తున్నాయండి. మార్పులు చూస్తున్న దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిము నువ్వు తిప్పివేయబడని అప్పం వంటి వాడు. ఒక్క భాగమే కాల్చబడ్డాడు, రెండో భాగం ఎఫ్రాయిము కాల్చబడలేదని అర్థం. సగం కాల్చబడి సగం కాల్చబడకపోతే
అది దేనికి పనికిరాదు. ఆ రొట్టె, ఆ అప్పము. నువ్వు సగం కాల్చబడి సగం కాల్చబడకుండా పచ్చిగా ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఈ లోకం ఒకవేళ మనకి ఈ లోకంలో మనం అన్నీ అనుభవించవచ్చు. డబ్బు ద్వారా, లేకపోతే తెలివితేటల ద్వారా, జ్ఞానము ద్వారా, చదువుల ద్వారా, లేకపోతే మనకిచ్చినటువంటి ఆరోగ్యం ద్వారా మనం అన్నీ అనుభవించవచ్చేమో. కానీ ఆ రాజ్యానికి మనం అర్హులుగా మార్చబడలేం. ఆ రాజ్యాన్ని మనం కన్నులారా చూడలేవు, చెవులారా ఆయన స్వరాన్ని వెళ్ళలేము, నోరారా ఆయన గురించి స్తుతించే అనుభూతిని కోల్పోతాం. చూడండి, వాక్యం అదే సెలవిస్తుంది. ఎఫ్రాయిము ఎలా ఉన్నాడు? తన పరిస్థితి ఒకప్పుడు దేవుడు అతనికి విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడి కడుపులో చాలా వేదనగా ఉందంట. అమ్మ, నా బిడ్డ గురించి నేను విరోధంగా మాట్లాడాను. దేవుడు పశ్చాత్తాపడ్డాడండి. ఎఫ్రాయిము విషయంలో దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఎఫ్రాయిముకి విరోధంగా నేను మాట్లాడానని, దేవుడు నా కడుపులో చాలా వేదనగా ఉందని, ఎఫ్రాయిము నేను నిన్ను తప్పక కరుణిస్తానని ప్రభువు చెప్పాడు, వాగ్దానం చేశాడు. ఇదే యెహోవా వాక్కు అని ప్రభువు చెప్పాడు. మరి ఇప్పుడు ఎఫ్రాయిం పరిస్థితి ఎలా అయిపోయిందో తెలుసండి. ఎఫ్రాయిం పరిస్థితి అయిపోవడానికి కారణం మొట్టమొదటి మెట్టు ఏమీ అయి ఉన్నది. అతడు ఆ పరిస్థితుల్లోకి అయిపోవటానికి కారణం మొట్టమొదటి మెట్టు అన్య జనులతో కలిసిపోవటము. ఆమేన్, ఆమేన్. విశ్వాస అవిశ్వాసతో కలిసిపోతే విశ్వాసం కూడా పూర్తిగా దెబ్బతినిపోద్ది. ఒక పరిశుద్ధుడు అపవిత్రమైనటువంటి వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతే, వాళ్ళ మాటలకు ఆకర్షించబడి కలిసిపోతే అతడు కూడా సగం కాల్చబడతాడు, సగం పచ్చిగా ఉంటుంది. సగం ప్రార్థన, సగం లోకము. సగం తీర్మానము, సగం తీర్మానం లేని జీవితం. సగం నిబంధనతో కూడిన జీవితం, సగం నిబంధన లేని జీవితం. అటు ఇటు. అందుకనే ఏలియా చెప్తాడు, మీరు ఎంతకాలం రెండు తలంపుల మధ్య తడబడుచున్నారు? నేను యెహోవా నామం పేరట ప్రార్థన చేస్తాను, మీ దేవతల పేరట మీరు ప్రార్థన చేయమని ఏలియా చెప్పాడండి ఆ రోజు. ఎంతకాలం రెండు తలంపుల మధ్య మీరు తలబడుచున్నారు? ప్రభు బల్లలో పాలు పొందుతున్న మనం రెండు తలంపుల మధ్యలో తడబడకూడదండి. దానివల్ల ప్రయోజనం ఏముందండి? ఎఫ్రాయిము చూడండి ఇక్కడ ఎలా ఉన్నాడండి. త్రిప్పివేయబడని అప్పం వంటి వాడాయను. ఆమేన్ చెప్పు, గట్టిగా పెద్దగా చెప్పు. త్రిప్పివేయబడని అప్పం వంటి వాడుగా మార్చబడ్డాడు ఎఫ్రాయిము. మరి ఈ రోజున మన జీవితం ఎలా ఉంది? కాల్చబడాలను, పరిపూర్ణంగా కాల్చబడాలి. కాల్చబడితే ఏ సమస్య ఉండదు. సంపూర్ణముగా దేవుని మీదను ఆనుకొని పరిశుద్ధాత్మ అగ్ని చేత మన దోషములు, మన పొరపాట్లు, మన తప్పిదములు అగ్నితో కాల్చుకున్నప్పుడు, శుద్ధీకరించబడినప్పుడు దేవుని యొక్క రక్తమాసాల పాలు పొంది కలిగే దీవెని బైబిల్ రాయబడి ఉంది. కాల్చబడిన అప్పము, నీళ్ళ బుడ్డి అతని తల దగ్గర పెట్టగా దేవుని దూత వచ్చి కాల్చబడిన బల్లారాధన తీసుకున్నటువంటి ఏలియా 40 దివారాత్రులు అది ఆ ప్రభు యొక్క బల్లారాధన చేత 40 దివారాత్రులు ప్రయాణం చేసెను. చేతులు చాపు గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు, హల్లెలూయా. చూశారండి, ప్రభు యొక్క రక్తమాసాల పాలు పొందినటువంటి ఈ ఏలియా 40 దివారాత్రులు ప్రయాణం చేశాడండి. డే అండ్ నైట్, రాత్రిం పగళ్ళు. మరి ఈ రోజున మన జీవితం ఎలా ఉందండి? ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాడు. తన బలము తన యొద్ద నుంచి పోయిందని తను గుర్తించలేకపోతున్నాడు. మనస్సులో బాధ కూడా లేదండి, తనకి మనస్సులో విచారం కూడా లేదండి. చూశారండి, మనస్సులో విచారం కూడా లేదు. ఈ రోజున మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? నువ్వు ఎఫ్రాయిము వలె కాల్చబడని, త్రిప్పివేయబడని అప్పం వలె ఉన్నావా? అంతే కదండి. ఎవరును త్రిప్పివేయని అప్పం వంటి వాడాయను, ఎవ్వరు అతను మార్చలేరు అని అర్థం. అది దేవుడు రాశాడు ఈ మాటలు. అలాంటి వాళ్ళని ఎవ్వరూ మార్చలేరక. అటు వాక్యము చెప్తారు, ఇటు లోకము సంగతులు చెప్తారు.
ఏమండి, ఇటు ఆరాధన చేస్తారు, ఇటు లోకములో ఉంటుండే కార్యక్రమాలన్నీ పోగు చేసుకుంటారు. మళ్ళీ పైకి మంచి మాటలే చెప్తారు, లోపల అపవాది క్రియలన్నీ వాళ్ళ జీవితాన్ని పతన వ్యవస్థకు గురి చేస్తూ ఉంటాయండి. మరి ఈ రాత్రి మన జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ప్రభు యొక్క రక్తమాసాల పాలు పొందుతున్న నువ్వు ఎలా ఉన్నావు? నీ బలము నీలోంచి పోయింది, నువ్వు గ్రహిస్తున్నావా? గ్రహించటం లేదా? నువ్వు శుద్ధీకరించబడుతున్నావా? నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావా? నువ్వు నీతిమంతునిగా మార్చబడి, ఈరోజు మనదే, రేపు మంద కాదు, గుర్తుపెట్టుకో. ఈరోజు మనది, బ్రతుకుంటే మనం బ్రతుకున్నాం చెప్తాం, రేపుడు దినం మనది కాదు. ఇలాంటి ఏమండి గ్యారెంటీ లేని జీవితంలో నడిపించబడుతున్న మనం, ఏమండి గ్యారెంటీ లేని జీవితం నడిపించబడుతున్న మనం ఎలా ఉన్నాం? కొంతమంది వాళ్ళని వీళ్ళని చూసి మారిపోతుంటారు మనుషులు. ఇక్కడ అబ్రాహాము కూడా ఒకప్పుడు మారలేదు, దేవుని యొక్క కృపకు అర్హుడిగా మార్చబడ్డాడు, యోగ్యునిగా తీర్చిదిద్దబడ్డాడు. దేవుడు అతని విషయంలో విరోధం ఒక్కొక్కసారి మాట్లాడుతున్నప్పుడు దేవునికి బాధ అనిపించి నేను అబ్రాహాముని కరుణించానని చెప్పాడు. అయితే ఇప్పుడు దేవుడు ఇక్కడ మాట్లాడిన మాట, ఈ సందర్భంలో మాట్లాడిన మాట చూస్తే ఇతడు వాళ్ళని వీళ్ళని చూసి మారిపోతున్నాడు. మనస్సును చూసి మారిపోతారు కొంతమంది. డబ్బు చేతిలో వచ్చే కొంతమంది డబ్బును చూసి మారిపోతారు. కొంతమంది మంచి బలము, అందము, మంచి సౌందర్యాన్ని చూసి మారిపోతూ ఉంటారు. ఒకప్పుడు నువ్వు ఇలా ఉన్నావు కదా, ఇప్పుడు ఏంటి ఇలా ఉన్నామంటే లోకములు ఇలా ఉండక తప్పదండి, ఏం చేద్దామండి? ఇలా ఉంటేనండి మనం మనుషుల దృష్టిలో ఉండేది అని మార్పు చెందుతూ ఉంటారు. ఆలోచించండి. అన్యులతో కలిసిపోయాడు, ఆచారాలకు అలవాటైపోయాడు, లోకానికి అలవాటైపోయాడు, గాలిని మేస్తున్నాడు. గాలిని మేస్తే ఏమో ఆకలి తీరుద్దండి అబ్రాహాముకి? ఈ గ్రంథం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అబ్రాహాములో ఉన్నటువంటి బలహీనతలో సైతాని క్రియలు ఎన్ని ఉన్నాయో ఈ గ్రంథాలు మీరు బాగా కంఠస్థం చేసి ఈ రాత్రంతా చదవండి నిద్రపోకుండా, మీకు అర్థమైంది ఆయన చరిత్ర. గాలిని మేస్తున్నాడు, ఆహారాన్ని తినే దానికి బదులుగా గాలిని మేస్తున్నాడు అన్నది బైబిల్లో. గాలి మింగినోడికి ఏమన్నా ఆకలి తీరిద్దండి? అంటే తన జీవితం ఎలా అయిపోయింది ఒకసారి మీరు ఆలోచించండి. తన బ్రతుకు ఎలా అయిపోయింది ఒకసారి మీరు ఆలోచించండి. అన్యులతో కలిసిపోయి, ఆమేన్, ఎవరితో కలిసిపోయాడండి? అన్యులతో కలిసిపోయి ఇప్పుడు ఎలా మారిపోయాడు? ఎఫ్రాయిము ఎవ్వరును త్రిప్పివేయబడని అప్పం వంటి వాడాయను. అన్యులు అతను ఏం చేశారండి? బలమును మింగివేశారు. ఆమేన్. అన్యులతో కలిసిపోయిన వ్యక్తులు ఎవరన్నా బైబిల్లో మీరు చెప్పండి? అతని బలాన్ని మింగివేసిన వాళ్ళు ఎవరన్నారు బైబిల్లో? అన్యులతో కలిసిపోయినటువంటి సాంసోన్, దెలీలా అతని బలాన్ని మింగివేసింది. చూడండి ఆ మాట ఉంటుంది న్యాయాధిపతుల గ్రంథం 16 తీశారండి. పదహారవ అధ్యాయం 30వ వచనమా? అతని బలం మొత్తం తీసి, బలం ఎక్కడ ఉందో చెప్తాడు కదా. 17వ వచనం చూడండి ఒకసారి.
ఉమ్, 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 ఉమ్. ఎందుకు ఆమెకు చెప్పాడు తన బలం గురించి? ఎందుకు చెప్పాడు? ఆమెకి ఎందుకు చెప్పాడు? ఈ దెలీలాకి ఎందుకు చెప్పాడు? 16 అధ్యాయంలో 5వ వచనంలో ఏముంది? 4వ వచనంలో ఆ, ఆ. ఒకటి, ఆమెను మోహించటం ప్రారంభించాడు. తర్వాత మోహించిన వాడు ఏం చేశాడు? 16వ వచనంలో ఆమె అనుదినము ఉమ్, ఉమ్, చూడు, ఒక దేవుని చేత వినండి, అభిషేకించబడిన వాడు చిన్ననాటి నుంచి తన తల మీద మంగళ కత్తి కూడా వేయకుండా వాళ్ళ తల్లిదండ్రులు దేవునికి నాజూరు చేసి సాంసోన్ని పెంచితే, ఈ అన్ని రాలైనటువంటి దెలీలైనటువంటి ఒక సైతానికి సంబంధించిన మనిషి, అపవాది, ఒక మాట చెప్పాలంటే అపవాది విసిగించడం ప్రారంభించింది. నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ తెలివి ఎక్కడుందో చెప్పు, నీ జ్ఞానం ఎక్కడుందో చెప్పు, అసలు నువ్వు ఇంత బలాఢ్యుడిగా మార్చబడటానికి నీ రహస్యం ఏమిటి? ఆమేన్. అన్యులతో కలిసిపోయినటువంటి సాంసోను రహస్యాన్ని చెప్పగలిగాడు. కారణము ఆమెను మోహించటము. ఆమె మోహించటానికి కారణాలు ఉన్నాయండి. ఆమె లాలన పాలన చేయటం ప్రారంభించింది. దొంగ దెబ్బ కొట్టేసేసింది. నిజంగా సాంసోను చావుకి సిద్ధపడవలసిన పరిస్థితులు వచ్చినాయి. చస్తే బాగుంటుంది, ఈ భూమి మీద బ్రతికుంటే ఉపయోగం ఏముంది? ఈ భూమి మీద బ్రతికి కూడా ప్రయోజనం లేదన్నట్టుగా తన జీవితంలో తనకి విరక్తిని పుట్టించే సాతాను క్రియలు తనలోనికి ఈ దెలీల ద్వారా ప్రయోగించింది. దేవునికి స్తోత్రం. చివరికి చావటానికి సిద్ధపడ్డాడు. తన బలమంతా కూడా పూర్తిగా తొలగిపోయింది. తన బలము పోయింది కూడా తనకు అర్థం కాలేదండి. తన బలం పోయింది కూడా తనకు అర్థం కాలేదు. ఎక్కడుంది తన బలం? చూడండి, ఇంకొక చాటు కూడా చూపిస్తాను. తన తన బలము పోయిందని అతను వెరగక ఉన్నాడని ఉంది. చూడండి, 20వ వచనములో, అదే అధ్యాయం. ఉమ్, 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 ఉమ్. చూశారండి, ఆమె చెప్తుంది, ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు, లే యుద్ధానికి లే, వాళ్ళని చంపే. ఒకప్పుడు మీరు ఆలోచించండి, దేవుడు అతనితో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ సాంసోనులో ఉన్నప్పుడు, ఒక పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపినటువంటి వ్యక్తి ఇప్పుడు తన బలము పోయిన తర్వాత తను ఏమి చేసినా కానీ కుదరటం లేదు. ఎరజిమ్మినా కానీ బలం రావటం లేదు. తన బలం తనలోంచి ఎప్పుడు వెళ్ళిపోయిందండి? దెలీలాతో, అన్య స్త్రీతో కలిసిపోవటము. ఆమేన్. ఈరోజు చాలామంది ప్రభు బల్లలో మేము పాలు పొందుతున్నామండి, బాప్తిసం తీసుకున్నామండి, రక్తములో కడగబడ్డామండి, దేవుని కొరకు బ్రతకాలని ఆశపడుతున్నామని 190 మాటలు చెప్తారు. కానీ చెప్పటం కాదు, కానీ దాన్ని మనం వాక్యపు క్రియ మనలో నెరవేర్చుకునే వారికి మనం మార్చబడాలి. అందుకే దైవజనుడు ఒక అంటాడు, ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టుడైపోతానేమో అని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, తన శరీరాన్ని ఎట్లా నలగొట్టుకున్నాడు? కత్తి తీసుకొని నలగొట్టుకోవటం లేదు, గొడ్డలు తీసుకొని నలగొట్టుకోవటం లేదు, లేకపోతే ఎలా నలగొట్టుకున్నాడు చూడండి మీరు అక్కడ. కొరింథీయులకు రాసిన పత్రిక ఏముంది చూడండి, ఇతరులకు ప్రకటించి నేను బస్టాండ్ అయిపోదునేమో అని. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అనుకుంటున్నాను.
27 వచ్చినవే కదా, 9వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, భ్రష్టునైపోదునేమోనని నా శరీరం నలగొట్టుకుని దానిని లోపరుచుకుంటున్నాను. నా శరీరాన్ని నల్లగొట్టుకొని లోపరుచుకుంటున్నాను. నా శరీరాన్ని దినదినం నల్లగొట్టుకుంటున్నాను. నల్లగొట్టుకోవటం అంటే కోరికలు చంపుకోవటం, ఉపవాసం ఉండటము, ప్రార్థనలో ఉండటము, అన్నిలతో కలిసిపోకుండా, ఏమండి, లోకముతో కలిసిపోకుండా, అవిశ్వాసతో కలిసిపోకుండా చాలా జాగ్రత్త పడాలండి. మీరు గమనించండి. మరి రాత్రి మన జీవితం ఎలా ఉంది? ఈ శుద్ధీకరణ కోడికలో, మొదటి శుద్ధీకరణ కోడికలో ఎఫ్రాయిము వలె ఎవ్వరు త్రిప్పివేయబడిన అప్పం వలె నీ జీవిత యాత్ర ఉందా? నీ విశ్వాస ప్రయాణం ఉందా? నీ ఆత్మీయ స్థితి ఉందా? లేక కాల్చబడిన నిప్పుల మీద కాల్చబడిన అప్పం వల్ల నీ జీవితం ఉందా? ఒక్కసారి పరీక్షించుకో. నిప్పుల మీద కాల్చబడిన అప్పం తిన్నటువంటి ఏలియా చెప్పండి 40 దివారాత్రులు ప్రయాణం చేయగలిగాడు. ఆమేన్. ప్రభు బళ్ళలో గొప్ప దీవెన ఉందండి, మీకు తెలియదండి చాలా మందికి. ఆయన శరీరం, ఆయన రక్తము తిన్న నువ్వు 40 దివారాత్రులు కాదు, 40 సంవత్సరాలు కూడా ఆయన బలాన్ని పొందుకొని ముందుకు నడిపించబడతావు. ఆమేన్. హల్లెలూయా. రక్తమాసాలు అంత శక్తి ఉంది. అయితే బల్లారాధన మనం పాటించేటప్పుడు, బల్లలో పాలు పొందులు పొందేటప్పుడు మన యోగ్యులమా లేదా పరీక్షించుకొని, పరిశీలన చేసుకొని, బలిపీఠం కట్టుకొని, దేవుని పాదాలు పట్టుకొని ఏడుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆలోచించండి, వేడుకునే వ్యక్తులుగా మనం ఉండాలండి. మరి ఈ రోజున మన జీవితాలు ఎఫ్రాయిము వలె ఉన్నాయా? లేక మన జీవితాలు సంసోను వలె ఉన్నాయా? లేక మన జీవితం పౌలు భక్తుడు వలె ఉందా? పరీక్షించుకో. పౌలు భక్తుడి జీవితం ఎలా ఉంది? ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టునైపోతున్నామని నా శరీరాన్ని నల్లగొట్టుకొని లోపరుచుకొని నేను దేవుని కృపకు అర్హునిగా మార్చబడ్డానని చెప్తున్నాడు. హల్లెలూయా. సంసోను ఒకప్పుడు ఏనండి అతనుతో ఉన్నాడు కాబట్టి పచ్చి గాడిద ఎముక చేత 1000 మందిని హతమార్చాడు. శత్రు సైన్య సమూహాన్ని గడగడ వణికించాడు. ఆమేన్. ఆ సంసోను ఇప్పుడు ఎలా మారిపోయాడు? ఎలా మారిపోయాడు? దెలీలాతో చేతులు కలిపి లోకాన్ని మోహించినటువంటి సంసోను ఇప్పుడు ఎలా అయిపోయాడు? తన బలం పోయిన సంగతి కూడా తెలియదు. బలం పోయిన తర్వాత శత్రువులు తీసుకుని అతన్ని ఒక విగ్రహారాధనకు సంబంధించిన గుళ్ళో పెట్టి, సర్దార్లు గుళ్ళో పెట్టి అతన్ని వేళ్ళను చేస్తూ, పరిహాసాలు చేస్తూ, తల మీద ఎంట్రుకలను తీసేసేసి అతన్ని హింసిస్తూ కొడుతూ ఉన్నారండి. ఎఫ్రాయిం ఒకప్పుడు వాళ్ళ నాన్నగారు పెట్టుకున్నాడు అభివృద్ధి. ఈ బిడ్డ పుట్టాడు కాబట్టి నాకు అభివృద్ధి అని పెట్టుకున్నాడు. ఎన్నో సందర్భాలు దేవుడు చెప్పాడు, ఎఫ్రాయిము నా ఇష్టమైన కుమారుడు, నా ముద్దు బిడ్డ అని ప్రభు చెప్పాడండి. అతని గురించి నేను విరోధంగా మాట్లాడినప్పుడల్లా దేవుడు మాట్లాడుతున్నా కడుపులో చాలా బాధగా ఉంది. దేవుడు చెప్పి నేను తప్పక కరుణిస్తానని చెప్పాడు. మరలా ఇప్పుడు దేవుడు మరలా ఏమని మాట్లాడుతున్నాడు ఎఫ్రాయిముతో? ఎవ్వరు త్రిప్పివేయబడిన అప్పం వల్ల నీ పరిస్థితి ఉందయ్యా. నీ బలమంతా కూడా నీలోంచి వెళ్ళిపోయింది. నీ బలమంతా నీలోంచి వెళ్ళిపోయింది. నీ తల మీద వెంట్రుకలు నడిచిన విషయం కూడా గ్రహించలేకపోతున్నావని ఎఫ్రాయిము విషయమై దేవుడు బాధపడుతున్నాడు. ఎఫ్రాయిము గాలిని మింగినట్లుగా, ఏమండి, ఈరోజు కొంతమంది ఆకలి తీరక లోకాన్ని మింగుతున్నారు. సాతానుకు సంబంధించిన కార్యక్రమాలు మింగుతున్నారు. గనుక ఈ రోజున మనిషి జీవితం అంతా కూడా మనం ఒకప్పుడు బాగా ప్రార్థన చేసుకున్నాం, ఒకప్పుడు చాలా ఆత్మీయంగా ఉందండి, ఇప్పుడు ఏమైందంటే ఏమైంది? కారణం ఇదిగో ఈ లోపం. అన్నిటితో కలిసిపోవటం, లోకముతో కలిసిపోవటం, అవిశ్వాసతో కలిసిపోవటం. అర్థం చేసుకోండి, మన ఆత్మీయ స్థితిని మనం చాలా జాగ్రత్తగా, చిన్న నావ లాంటిది మన జీవితం. ఆమేన్. ఆమేన్. దీన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోగలిగితే దేవుని యొక్క రాజ్యము కొరకు నువ్వు సిద్ధపడతావు. ఈ లోకములో ఒక పవిత్రత, పరిశుద్ధతకి నీ జీవితం అప్పగించబడేటట్లుగా
నువ్వు మార్చుకోవాలి, మనం మార్పు చెందాలి. మీరు ఆలోచించండి, మనం మార్పు చెందాలి. ఎక్కడ చూసిన భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు, మన చేబ్రోల్లో భయంకరమైనటువంటి యాక్సిడెంట్. ఆ చేబ్రోలు ఊరు దాటి ఎంట్రన్స్ ఆ పెట్రోల్ బంక్ సినిమా హాల్ ఎదురుగా భయంకరమైన యాక్సిడెంట్. ఒక యవనస్తుడు చనిపోయాడు. ఆ యవనస్తుడు చనిపోయి 3 నెలల వరకు ఆ యవనస్తుడు ఎవరో అక్కడ పడిన వాళ్ళని ఆవరించేస్తున్నాడు. 3 నెలలు టార్గెట్ పెట్టుకున్నాడు. అక్కడ ఎవడబడ్డా చచ్చిపోయినట్లేక. మన చర్చికి వచ్చే ఒక ఆయన బాపట్ల ఎంపీటీఓ గారు ఆయన పడిపోయాడు అక్కడ. మొన్న నన్ను తీసుకెళ్ళి ఆ స్థలంలో యేసు రక్తం కొట్టించి ప్రార్థన చేయించుకొని మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్ళారు. భయంకరమైన పరిస్థితులు. ఈ రాత్రి దేవుని వాక్యం బోధిస్తుంది. దేవుడు మనల్ని బ్రతికించి నడిపిస్తున్నాడు. మరి ఈ రోజున మన స్థితి ఎలా ఉంది? మన బ్రతుకు గమ్యం ఎలా ఉంది? ప్రభు బలకు అర్హులుగా మార్చబడుతున్నామా, లేకపోతే అనర్హులుగా మార్చబడుతున్నామా? దేవుని పేరు పెట్టుకొని చచ్చిపోయేళ్ళు కూడా చాలామందిని మనం చూస్తున్నామండి. నిన్న ఇంకొక ఆమె తీసుకొచ్చారు, ఆదివారం ఇక్కడ ఉంచుంది, హీ అన్నో వింది. 2 వచ్చినాయి ఆమె నుంచి, గంగాధరు బెన్ని, 2 దేయాలు బయటకు వచ్చినాయి. అవంది అయ్యే ఒకప్పుడు నేను బాగానే ప్రార్థన చేసుకున్నాను అయ్యగారు, చాలా ఆత్మీయంగా. ఇప్పుడు ఏమైంది? మార్పు చెందాను. ఒప్పుకుందామని మార్పు చెందాను అయ్యగారు. మరి ఈ రాత్రి మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒకప్పుడు దేవుడు మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఒకప్పుడు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చాడు, నీ పిల్లల గురించి సాక్ష్యం ఇచ్చాడు, నీ తీర్మానం గురించి సాక్ష్యం ఇచ్చాడు. నీ ఈదులో ఉన్నటువంటి ప్రజలందరూ వారి చెవులు గింగరమనేటట్లుగా దేవుడు నిన్ను ఘనపరిచాడు. అయితే ఇప్పుడేమైంది మన పరిస్థితి? దేవునికి స్తోత్రం. సామ్సన్ జీవితాన్ని మనం చెవులార విన్నాం, కనులారా ఆయన జీవితాన్ని మనం బైబిల్లో చదివాం, నోరారా దేవుని మాటలు వింటున్నాం. చూశారని ఎఫ్రాయిము జీవితము ఎలా అయిందో కూడా ప్రభువు చూపించాడు. అయితే పౌలు జీవితం ఎలా ఉందో కూడా ప్రభు మనకు చూపిస్తున్నాడు. ఈ రాత్రి మన జీవితం ఎలా ఉంది? ఈ మొదటి శుద్ధీకరణ కొడికలో దేవునికి అప్పగించుకొని, దేవునికి స్తోత్రం, సగం కాల్చి సగం కాల్చబడకుండా, సగం లోకము సగం ప్రార్థన అన్నట్టు కాకుండా నువ్వు నిజముగా స్వచ్ఛమైన మారు మనసు పొందాలి. ఆమేన్. చేతుల చాపు గట్టిగా చెప్పు, చెప్పు. స్వచ్ఛమైన మార్పు చెందాలి. ఒక వ్యక్తి మార్పు చెందిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూడకూడదు. వెనకకు తిరిగి చూచువాడు పరలోక రాజ్యానికి అర్హుడు కాదండి. మనం అనుకుంటున్నామండి, నా కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడులే దేవుడు, ఇంకా నాకు ఇబ్బంది ఏం లేదు అనుకోకూడదండి. సాతాను యమా స్పీడ్గా ఉంటున్నాడు. ఎంత స్పీడ్గా ఉంటున్నాడు తెలుసా? అంత స్పీడ్గా ఉంటున్నాడు. సమయం కొంచెమేనని. అయితే ఈ రాత్రి శుద్ధీకరణ కొడికలో మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మన చరిత్ర ఎలా ఉంది అనేది సరి చేసుకొని అప్పగించబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ మొదటి శుద్ధీకరణ కొడుకులు మోకరించి చేతుల పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనందరితో మాట్లాడిన దేవునికి స్తోత్రం ఎంచుదా. చేతులు పెద్దగా చెప్పండి. 2 చేతులు పెద్దగా చెప్పు. చేతులు చాపు షారుగా చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం.